సహజంగానండి మంచి వాళ్ళకి హింసలు ఎక్కువ కదండి. హింసలు ఎవరికి వస్తాయి? చెడ్డవాళ్ళకి అనుకోకండి. చెడ్డవాళ్ళకి ఎలాగాలి, చెడ్డ పని వల్ల హింసలు కలుగుతాయి. కానీ మంచి వాళ్ళకి హింసలు రావటం అనేది వాళ్ళని అనేక రకాలుగా వివేదించడాలు, అనుమానించడాలు, వాళ్ళని అగౌరవపరిచి మాట్లాడాలు, వాళ్ళని అవమానపరచటాలు, ఇలాంటివన్నీ కూడా ఎదుటి వాళ్ళని తోలనాడి మాట్లాడుతుంటారు. చాలామంది ఎదుటి వారిని తోలనాడి మాట్లాడుతుంటారు. అస్సలు ఆ పని చేయొద్దు అన్నాడండి క్రైస్తవుల్ని. 14వ వచనంలో, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. హింసిస్తున్నారని పారిపోవడం కాదు, హింసించిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నిలబడి, వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళని దీవించిన మాటలు వాళ్ళతో మాట్లాడితే సిగ్గుపడతారు, వాళ్ళు అవమానపరచబడతారు. ఇదేంటి, నేను ఇన్ని మాటలు అంటున్నా సరే సహోదరుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నన్ను దీవిస్తున్నాడు అని అతని ప్రవర్తన బట్టి మారుతారు. వాళ్ళు నిజంగా మారుతారు అలాంటి వాళ్ళు. కనుక క్రైస్తవులుగా మనం ఎవరిని శపించకూడదు, దీవించాలి.